జన సముద్రుడు ప్రశ్నించే గొంతుగా పోరాడే నాయక మా జండే నీదిగా కృష్ణాదిగా మహాజనుల దేవత వెనక ముందు చూడక ఉంటా నీ తోడుగా మంద కృష్ణమాదిగా. ఈ అక్కడి వర్గాల మహిళలు రక్షణ కావాలంటే ఉన్నత వర్గాల పరిపాలన పోయి అనగాధ వర్గాల పరిపాలన వచ్చినప్పుడు మాత్రమే, అది తెలంగాణ అయినా అది ఉత్తరప్రదేశ్ అయినా దేశమైనా సరే అనగాధ వర్గాల పరిపాలన వచ్చినప్పుడే మాకు రక్షణ ఉంటుంది. మాదిగా మొదలుకొని అందరి తోడునని పీడిత ప్రజలందరి పిడికిలైనాడు. యాచన మానుకొని శాసనమవ్వమని క్లియర్ గా ఉండబోతున్నది. మహాజన తొమ్మిది జనతాపోతుంది, టీఆర్ఎస్ ఓడిపోతుంది. మహాజన తోటి పార్టీ పేదా సంక్షేమం పెట్టుకొని తన పరిపాలన ముందు తీసుకెళ్తారనేసి కూడా ముందుగా మేము గుర్తు చేస్తున్నాం, చేశాన్ని హెచ్చరిస్తున్నాం. చిన్నారి గుండెలకు అండగా పోరాడి ఆ రోజు తాను శ్రీకారం అయినాడు. పాలకుల మెడలు వంచి సంక్షేమ పథకాలు అందరికీ అందించి అందరి వాడైనాడు. పేరు కోరుకోని పోరాట పేరుగితడు, పేదవాడికి పెద్ద కొడుకే ఇతడు. ఉద్యమమయ్యాడు దళిత సూర్యుడు, ఉప్పెనలా చూశాడు జన సముద్రుడు. ఎందుకు చదువుకున్న విద్యార్థులుగా గ్రామ గ్రామాలు తిరుగుకుంటూ ఎండనక వాననక మీ గ్రామం వచ్చామో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకు మాకు అవసరం వచ్చింది, ఎందుకు మేము మాదిగల దగ్గరికి వెళ్తా ఉన్నాం, ఎందుకు మాదిగ పల్లెలకి వెళ్తా ఉన్నాం, మేము అలా వెళ్ళడానికి గల కారణం ఏంటనే విషయాలను మీతో చర్చించుకోవడానికి ఇలా రావడం జరిగింది. ఇక్కడున్న నా మాదిగ బంధువులారా, మాదిగ అక్కలారా, చెల్లెలారా అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మొత్తం కూడా ఉన్నత చదువులు చదువుకున్నవారు. మా కన్న తల్లిదండ్రులు మమ్మల్ని కష్టపడి రెక్కడి డొక్కాడక మమ్మల్ని చదివించి ఉన్నత స్థానాల్లో కూర్చోబెడితే కనీసం మేము చదువులకు విలువ లేదనే ఉద్దేశంతోనే ఈ వర్గీకరణ జరిగితే మా బతుకులు బాగుపడతాయనే ఉద్దేశంతో గ్రామ గ్రామం తిరుగుకుంటూ ఈ గ్రామం రావడం జరిగింది. కాబట్టి మా బాధను అర్థం చేసుకుంటారని, మేము చెప్పే ప్రతి మాటను మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటారని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకప్పుడు మీ కులం ఏంటంటే చెప్పుకోవడానికి సిగ్గుపడ్డ మాదిగ జాతి. మీ కులం ఏంటంటే మేము క్రిస్టియన్స్ అనో హరిజన్స్ అనో వేరే కులం పేరు చెప్పుకొని బతికే మనం. చెప్పుకుంటే వాళ్ళం మా చెప్పేసుకుని ఊళ్ళో నడిచేవాళ్ళం కాదు, విద్యల మీద అరుగుల మీద కూర్చుని వాళ్ళం కాదు. దొరస్తే నిలిచి నుంచోవాలి, ఒంగో దొరాబాంచినని చెప్పాలి. అలాంటి దౌర్భాగ్యమైన స్థితి నుండి ఈ రోజు మేము మాదిగాని గుండె మేము చేసుకుని గర్వంగా చెప్తా ఉన్నామంటే అది శ్రీ మందాకృష్ణ మాదిగా నడిపిన ఉద్యమం. మందాకృష్ణ మాదిగ విషయం మర్చిపోదని కోరుతా ఉన్నా. మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ ముందు చిన్న బిడ్డలు ఉన్నారు. ఆ చిన్న బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే వర్గీకరణ జరగాల్సిన ప్రాముఖ్యత చాలా అవసరం ఉందన్న విషయం మీరు మర్చిపోవద్దు. మీ పిల్లలను కష్టపడి రెక్కడగా డొక్కడగా మీ రక్తాన్ని చెమటగా మార్చి చదివిస్తే ఆ చదువుకుని బిడ్డ ఒక ఉద్యోగం తీసుకొచ్చి ఆ కుటుంబానికి ఆసరాగా అండగా ఉంటాడని ఆశిస్తే ఆ వచ్చే ఉద్యోగ కొలువులను వేరే వాళ్ళు దోచుకొని పోతే ఆ బాధ ఆవేదన ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీకు ఒక విషయాన్ని చెప్తా ఉన్నా, ఇది నేను చెప్పే విషయం కాదు, ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం చెప్తున్న విషయం, కమిషన్ల సైతం చెప్తున్న విషయం. శ్రీ మందాకృష్ణ మాదిగ గారికి అసలు ఉమ్మడి రిజర్వేషన్ ఫలాలు అంటే 59 కులాలుంటే 59 కులాల్లో మాల కులం ఉన్నది, మాది కులం ఉన్నది, అలాగే 57 ఉపకులాలు ఉన్నాయి. ఈ ఉమ్మడి ఉపకులాలకు మొత్తం కలిపి స్వతంత్రం వచ్చిన 50 సంవత్సరాల్లో అసలు ఎన్ని ఉద్యోగాలు వచ్చిన లెక్కలు తీస్తే ఆ లెక్కలు తీసిన క్రమంలో 92,000 ఉద్యోగాలు వస్తే 92,000 ఉద్యోగాల్లో 72,000 ఉద్యోగాలు మాల సోదరులు పోతే మిగతా 57 కులాలకు 20,000 ఉద్యోగాలు వేసి మీరు మర్చిపోతుందని కోరుతా ఉన్నాం. అంటే ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల మాలకు ఎక్కువ ఉద్యోగాలు పోతా ఉన్నాయి. మన జనాభా లెక్కల దామాషా ప్రకారం మనకు రావాల్సిన వాటా మనం దక్కాలి కాబట్టి, ఆ వాటా దక్కాలంటే మనం పోరాటం చేయాలి కాబట్టి మేము గ్రామం తిరుగుతూ ఉన్నాం. మీ శ్రమ వృధా కాకూడదు, మీ కష్టం వృధా కాకూడదు, మీరు పడుతున్న ప్రతి శ్రమ వృధా కాకూడదు ఉద్దేశంతోనే గ్రామాన్ని తిరుగుకుంటూ మీ గ్రామం రావడం జరిగిన విషయం మర్చిపోతుందని కోరుతా ఉన్నాం. శ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఈ విషయాన్ని గమనించి వర్గీకరణ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. అరే ఉమ్మడి రిజర్వేషన్ ఫలాలు మొత్తం మాలలే దోచుకుంటే మా కన్న బిడ్డలుగా మా యొక్క శ్రమ తల్లిదండ్రుల శ్రమకు అర్థమైందని చెప్పి మేము నడియండలో మరి కాళ్ళు నెట్టుకుంటూ ఈ గ్రామానికి రావడం జరుగుతూ ఉంది. దగ్గర 360 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుని ఈ గ్రామానికి వచ్చాం. 360 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ ఈ గ్రామానికి వచ్చాం. వచ్చేటప్పుడు మా బాధ మా ఆవేదన ఎలా ఉన్నదంటే, ఒక్కొక్క గ్రామంలో అన్నం పెట్టకపోతే ఒక ఇంటికి వెళ్ళి అన్నం అడుక్కొని అన్నం తిన్న పరిస్థితి మాది. మీ బాధ మీ ఆవేదన ఎలా ఉందో నాకు తెలియదు, కానీ
కానీ మీకు ఒక విషయాన్ని చెప్తా వినండి. కానీ మీరు టీఆర్ఎస్ లో ఉన్నారా, బీజేపీలో ఉన్నారా, కాంగ్రెస్ లో ఉన్నారా, ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు. కానీ ఇవాళ మీరు టీఆర్ఎస్ లో ఉండొచ్చు, రేపు కాంగ్రెస్ లో ఉండొచ్చు, రేపు కాంగ్రెస్ లో ఉండొచ్చు, ఎల్లుండి బీజేపీలో ఉండొచ్చు. మీ పార్టీలు మారుతాయేమో కానీ కులం మాత్రం మారదన్న విషయం మీరు మర్చిపోతున్న విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు అనుకుంటా ఉన్నారు కృష్ణమాది గారు ఏం సాధించిండు అని మాట్లాడుతున్నారు కొంతమంది. కృష్ణమాది గారు ఏం సాధించిండంటే మాదిగా అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డ మాకు మాదిగా అని చెప్పుకునే ధైర్యాన్ని ఇచ్చిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పుకున్నప్పుడు, నారా చంద్రబాబు నేను సోదరని చెప్పుకున్నప్పుడు, నాయుడు అని చెప్పుకున్నప్పుడు నేను మాది కులం పుట్టి నేను మందాకృష్ణమాదికి ఎందుకు చెప్పుకోకూడదని చెప్పేసి మందాకృష్ణమాది గారి పేరు పెట్టుకొని బయటకు వచ్చిన విషయం మీరు మర్చిపోతున్న కోరుతా ఉన్నాం. ఇంకొక విషయాన్ని చెప్తా ఉన్నాం. వర్గీకరణ జరిగి మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉంటే వర్గీకరణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్తే ఉమ్మడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో వర్గీకరణ జరిగింది. ఈ వర్గీకరణ జరిగిన హయాంలో 25,000 మంది మాదిగలకు ఉద్యోగం వచ్చిన విషయం మర్చిపోతున్న కోరుతా ఉన్నాం. 25,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. 50 సంవత్సరాల్లో మాదిగలకు వచ్చిన ఉద్యోగాలు 15,000. కానీ 25 సంవత్సరాలు 25,000 ఉద్యోగాలు వచ్చి మర్చిపోతున్న కోరుతా ఉన్నాం. ఇక్కడున్న వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. ఇక్కడున్న ప్రతి బిడ్డకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కార్డు రావడానికి ఎవరు కారణం? కృష్ణమాది గారి కారణం విషయం మర్చిపోతున్న కోరుతా ఉన్నాం. గుండె జబ్బుల పిల్లతో రెప్పవరం గ్రామంలో ముస్లిం బిడ్డను నసీమా బిడ్డకు గుండెకు రంధ్రం పడితే అదే గ్రామం వెళ్తున్న కృష్ణమాది గారిని అడ్డగించి అన్న మా బిడ్డకు గుండెకు రంధ్రం పడింది, ఆ బిడ్డను బతికించమని వేడుకున్నప్పుడు ఆ అన్న అన్నాడు నా దగ్గర ఆస్తులు అంతస్తులు లేవు కానీ నా దగ్గర చిల్లిగా లేదు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర దగ్గర తీసుకెళ్తా రాజశేఖర దగ్గర తీసుకెళ్తా వైద్యం చేపిస్తాను హామీ ఇవ్వడం జరిగింది. అనుకున్న కొద్ది రోజులకు ఆ బిడ్డను తీసుకుని రాజశేఖర దగ్గరికి వెళ్తే ఈ బిడ్డకు వైద్యానికి ఎంత ఖర్చు అవుతుందని అడిగితే ఆ ఖర్చుకు 1,70,000 ఖర్చు అవుతుందని చెప్తే 1,70,000 ఖర్చు అవుతుందని చెప్తే అన్న మీరు సార్ మీరు ఇవ్వాలి సార్ అంటే 1,70,000 ఇవ్వను, కేవలం 25,000 మాత్రమే ఇస్తాం, మీ ఇష్టం చేసుకోకుండా అంటం జరిగింది. అప్పుడు ఆ బిడ్డలు వేసుకొని చావు బతుకుల మధ్య ఆ బిడ్డలు వేసుకొని మళ్ళీ ఉద్యమాన్ని ప్రారంభించాల్సి వచ్చింది. గుండె జబ్బుల పిల్లలందరూ సేకరించి హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఉద్యమం నడిపితే అప్పుడు వైఎస్ రాజశేఖర గారు దిగొచ్చి ఎంతమంది పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించాలో వాళ్ళందరికీ ఫ్రీగా వైద్యం చేపిస్తారని చెప్పేసి వైద్యం చేయించడం జరిగింది. ఆ క్రమంలో ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది. ఆరోగ్యశ్రీ కార్డు వచ్చిన తర్వాత ఏ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కార్పొరేట్ హాస్పిటల్కి వైద్యం చేయించుకుంటే మొత్తం ఉచితంగా జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని గమనించిన రాష్ట్ర మంత్రులందరూ కూడా రాజశేఖర గారికి ఫోన్ చేసి అయ్యా మీకు ఇంత గొప్ప ఆలోచన ఎలా వచ్చింది, ఇంత గొప్ప పథకం ఎలా తీసుకొచ్చారని అడిగిన క్రమంలో వైఎస్ రాజశేఖర గారు చెప్పిన మాట ఏంటంటే ఇది నా వల్ల వచ్చిన ఆలోచన కాదు, మాన్య శ్రీ మందాకృష్ణమాది గారు నడిపిన గుండె జబ్బుల ఉద్యమం వల్ల వచ్చిన విషయం మర్చిపోతాను కోరుతున్నాను చెప్పారు. ఇది అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట. ఇది నేను కామించిందో ఎవరో వాళ్ళు చెప్పింది కాదు. ఇక్కడ వృద్ధులు ఉన్నారు, ఇక్కడ ముసలి వాళ్ళు ఉన్నారు. ముసలి వాళ్ళకు 2,000 రూపాయలు పింఛన్ వస్తా ఉంది. ముసలి వాళ్ళు బిడ్డలను పెంచి పెద్ద చేసి చదివించి కొలువు తీసుకొస్తే ఆ బిడ్డలను చూడక వాళ్ళ అన్నం తినే స్థితిలో లేక బిడ్డల బరువు పోద్దని చెప్పి పురుగుల మందు తాగే సందర్భం. పురుగుల మందు తాగి చనిపోతే అది పేపర్లో చూసిన కృష్ణమాది గారు ఎమ్మటే చలించిపోయి ఇలాంటి పండుటాకులు రాలిపోవడానికి వీల్లేదు, వాళ్ళకి ఏదైనా ఆసరా కల్పించాలని చెప్పేసి ఈ వృత్తుల్ని వితంతులు మొత్తం హైదరాబాద్ తీసుకెళ్లి పెద్ద ఎత్తున ఉద్యమం నడిపితే అప్పుడు వృత్తులకు వచ్చిన డబ్బులు 200 రూపాయలు. 200 రూపాయలు పింఛన్ వచ్చేది. ఆ 200 రూపాయలు కాస్త 2,000 అయినాయి. ఆ విషయాన్ని మీరు గమనించాల్సింది కోరుతా ఉన్నాం. ఈ రోజు మీ అందరికి పింఛన్లు వస్తున్నాయంటే మీ అందరికి పింఛన్ వస్తుంది ఉద్యమం నడిపిస్తాం పింఛన్ వచ్చిన విషయం మర్చిపోతాను కోరుతా ఉన్నాం. ఈ పింఛన్ మాది వల్ల తీసుకుంటున్నారా అంటే కాదు, అన్ని కులాల వల్ల వృద్ధుల కోసం పోరాడే చరిత్ర కృష్ణమాది గారి గురించి మర్చిపోతాను కోరుతా ఉన్నాం. ఇక్కడ వికలాంగులు ఉంటారు. ఆ వికలాంగులు కుటుంబానికి భారంగా కుటుంబంలో హక్కును తెచ్చుకోక చేతులించుకుంటా ఉంటే అన్న దగ్గరకు వచ్చి అన్న మా బతుకులు భారంగా ఉన్నాయన్న, మేము వికలాంగులుగా పుట్టామన్నా, పుట్టిన మాకు ఇంట్లో సరిగా ఆసరా లేదు, హక్కులు చేర్చుకోవట్లేదన్నా అంటే మీ కొరకు కూడా నేను పోరాటం చేస్తా అని చెప్పి ఆ వృద్ధులు ఆ వికలాంగులు తీసుకుని హైదరాబాద్ లో ఉద్యమం చేస్తే అప్పట్లో వాళ్ళకి 200 రూపాయలు పింఛన్ ఉండేది, అది కాస్త 1000 ఇప్పుడు 3,000 విషయం కూడా మర్చిపోతాను కోరుతా ఉన్నాం. ఎన్నో సంక్షేమ పథకాలకు కారపడిన కృష్ణమాది గారు జాతి బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జాతి బిడ్డలకు ఉనికి దృష్టిలో పెట్టుకొని జాతికి వర్గీకరణ జరగకపోతే మా లెక్కల ప్రకారం మా జనాభా ఎత్తుంటే ఓటా ఇవ్వకపోతే మా బిడ్డలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఉవ్వెత్తున పోరాటం చేస్తున్న విషయం మర్చిపోతాను కోరుతా ఉన్నాం. మీకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎంతో మంది ప్రాణత్యాగాలు, ఎంతో మంది బలిదానాలు, ఎంతో మంది జైలు శిక్షలు, ఎంతో మంది లాఠీ దెబ్బలు తిన్న చరిత్ర ఉద్యమాల విషయం మర్చిపోతాను కోరుతా ఉన్నాం. ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉంటా. అసలు త్యాగాలు ఎలా ఉంటాయంటే
చనిపోవటం అనే బాధ ఎలా ఉంటుందో ఒకసారి చెప్తా అర్థం చేసుకోండి. సురేంద్ర మాదిగ ఒక మాదిగ కృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు గాంధీ భవన్ తగలబెట్టే క్రమంలో కిరోసిన్ పోసి పెట్రోల్ పోసి తగలబెట్టే క్రమంలో తను కూడా కాలిపోవడం జరిగింది. శరీరం అంతా కాలిపోయింది. శరీరం ఉన్న రక్త ముద్దలు కింద పడిపోతా ఉన్నాయి. కింద పడిపోయినప్పుడు ఆ విలేకరైన మాట ఏంటంటే, ఇంతటి త్యాగం ఎందుకు చేసినామంటే, నేను కాలిపోయి చనిపోయినా పర్లేదు, నా జాతి బాగుపడాలని చెప్పేసి ఆయన అన్న మాటల స్ఫూర్తిని మీరు అర్థం చేసుకోవాల్సింది కోరుతా ఉన్నాం. ఇక్కడున్న తల్లిదండ్రులు ఎంతో మంది ఉద్యమంలో పాల్గొన్నారు. చదువుకున్నలు కాకపోయినా కృష్ణమాది గారి పేరుతో ఉద్యమాల్లో పాల్గొన్నారు. కానీ చదువుకున్న బిడ్డలుగా మనం ఏం చేయాలి అర్థం చేసుకోవాల్సింది కోరుతా ఉన్నాం. మాదిగ జాతి బాగుపడాలన్నా, మాదిగ జాతి కొలువులు రావాలన్నా, మాదిగ జాతికి సంక్షేమములు అవకాశాలు రావాలన్నా, మాదిగ జాతికి రాజకీయ అవకాశాలు రావాలన్నా, మాదిగ జాతి ఉనికి బాగుపడాలన్నా వర్గీకరణ జరుగుతూనే బాగుపడుతున్న విషయం మీరు మర్చిపోతుందని కోరుతా ఉన్నాం. చరిత్రక ఆధారాలతో మాట్లాడుతూ ఉన్నాం. ఉషా మేరా కమిషన్ స్కూల్ మొదలుకుంటే యూనివర్సిటీ వరకు ప్రభుత్వ సంబంధించిన గణాంకాల చట్టాల ప్రకారం అన్ని ఆఫీసుల్లో ఎంక్వైరీ చేస్తే 185% మానలే తీసుకుంటున్నారు, 15% మాదిగలే తీసుకుంటా ఉన్నారు. 15 ఉద్యోగాలు ఉంటే 13 ఉద్యోగాలు మానలకే పోతా ఉన్నాయి, 2 ఉద్యోగాలు మాదిగలకు వస్తా ఉన్నాయి. ఈ అన్యాయం జరుగుతున్న క్రమంలో చదువుకునే బిడ్డలుగా మీరేం చేయాలి? మాదిగ బిడ్డలుగా మీరేం చేయాలి? కనీసం ఉద్యమానికి సమర్థించాల్సిన అవసరం ఉన్నదా లేదా అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. అవసరాల కోసం ఎవరైనా మన దగ్గర కొంత అప్పు తీసుకుంటే కట్టకపోతే బాధపడతాం, అవసరం తిరగబడతాం. మన హక్కులు వేరే వాళ్ళు దోచుకొని పోతే మౌనంగా ఉంటే చేతకంతనం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలను తిరుగుబాటు చేయాలని చెప్పేసి మేము పాదయాత్ర చేయడం మొదలుపెట్టినాం. కాంగ్రెస్ పార్టీ అంటది వర్గీకరణ న్యాయమైనది, వర్గీకరణ చేయాలంటది, కానీ పార్లమెంట్ లో మాట్లాడదు. బీజేపీ పార్టీ అంటది అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వర్గీకరణ చేస్తా అంటది, కానీ 100 రోజుల్లో వచ్చి 8 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు దాని విషయం స్పందించలేదు. టీఆర్ఎస్ పార్టీ అంటది భారతీయ మాదిగ చనిపోయే సందర్భంలో అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లి ఆ ఢిల్లీలో నేను ఈ వర్గీకరణ కోసం పోరాడతానని చెప్పి మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు 8 సంవత్సరాలు మాట్లాడే విషయం మర్చిపోతాను కూర్తాం. ఇలాంటి పరిస్థితుల్లో మాదిగ బిడ్డలుగా మేము గ్రామాలు తిరుగుకుంటూ మిమ్మల్ని జాగృతం చేయాల్సి వస్తారు, మిమ్మల్ని చైతన్యం చేయాల్సి వస్తారు. కృష్ణమాది గారు 29 సంవత్సరాలు పోరాటంలో ఎన్నో పథకాలు సాధించింది కాక జాతి ఆత్మగౌరవంతో పాటు వర్గీకరణ జరుగుతున్న బిడ్డ మన బతుకులు బాగుపడతాయి. కాబట్టి చదువుకున్న విద్యార్థులు మీరు గ్రామానికి వెళ్ళండి, మా గ్రామ బిడ్డల చైతన్యంతో చేయండి అని చెప్పి పంపిస్తే ఈవిడ రావడం జరిగింది. కాబట్టి ఒక విషయాన్ని గమనించండి. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీజేపీ నాయకత్వం 2వ తారీఖు హైదరాబాద్ వస్తా ఉంది. ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు అందరూ హైదరాబాద్ వస్తా ఉన్నారు. అలాంటి క్రమంలో మనం ఏం చేయాలి? జరుగుతా ఉంది. ఇలాంటి జరుగుతున్న క్రమంలో మన బిడ్డలుగా మనం ఏం చేయాలి? రోడ్డు ఎక్కకపోతే ఉనికి లేదు. తెలంగాణ కావాలని పోరాడినా, చిన్న బిడ్డ మొదలుకుంటే ముసలా వరకు తెలంగాణ కావాలని కోరుకున్నారు కాబట్టి తెలంగాణ వచ్చింది. ఇప్పుడు మాదిగ బిడ్డల భవిష్యత్తు మారాలంటే ప్రతి మాదిగ బిడ్డ రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఉందన్న విషయం మీరు మర్చిపోతాను కోరుతా ఉన్నాం. రేపు 2వ తారీఖు సడకబంధ కార్యక్రమంతో రహదారుల నిర్బంధ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ రహదారి నిర్బంధ కార్యక్రమంలో మెయిన్ రహదారులు మొత్తం బంద్ చేస్తే బీజేపీ ప్రభుత్వానికి మన బాగా ఆవేదన అర్థమవుతున్న విషయంతోనే మీ గ్రామాల రావడం జరుగుతుందన్న విషయం మర్చిపోతున్న కోరుతా ఉన్నాం. కాబట్టి 2వ తారీఖున మాదిగ బిడ్డల మన బిడ్డలు బాగుపడాలన్నా, మన బిడ్డల కొలువులు రావాలన్నా, మన బిడ్డకు రాజకీయ అవకాశాలు రావాలన్నా, మన బిడ్డకు సంక్షేమంలో అవకాశాలు రావాలన్నా ఖచ్చితంగా మీరు ఆ రోజు రోడ్డెక్కి మన వాయిస్ వినిపించగలిగితే వర్గీకరణ జరిగితే మన జాతి పద్ధతి బాగుపడతాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరందరూ 2వ తారీఖున సడకబంధ కార్యక్రమానికి హాజరు కావాల్సింది కోరుతా ఉన్నాం. ఇక్కడున్న మండల నాయకత్వం మీకు ఎక్కడ ఆ సడకబంధ కార్యక్రమం ఏర్పాటు చేస్తారో చెప్తారు. కాబట్టి మీరు జాతిని ఉనికిని కాపాడటానికి, జాతిని భవిష్యత్తుని కాపాడటానికి, జాతిని అంధకారంలోంచి చీకట్లోంచి వెలుగులోకి తీసుకురావడానికి ఖచ్చితంగా మీరు ముందుంటారని విజ్ఞప్తి చేస్తూ మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2వ తారీఖు సడకబంధ కార్యక్రమం విజయవంతం అవుతే బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో అధికారం రావాలని కళ్ళగంటా ఉంది. ఆ కళ్ళగనే క్రమంలో మాదిగోల ప్రధాన సమస్య వర్గీకరణ. ఆ వర్గీకరణ చేస్తే మనకు అధికారం వస్తామనే విషయం రేపు అర్థమవుతుంది. వర్గీకరణ జరుగుతుంది, జాతి భవిష్యత్తు బాగుపడుతుంది. కాబట్టి మీరందరూ రోడ్డు ఎక్కడానికి సిద్ధపడాలని చెప్పి, సడకబంధీకరణలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ మీ బిడ్డలుగా, మీ యొక్క చదువుకున్న బిడ్డలుగా మా ఆవేదన, మా పాలనతో చెప్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ ఆ ఉద్యమంలో భాగస్వాములుగా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై మాదిగ, జై కృష్ణ మాదిగ.